అండి ఈరోజు నేను మోతిచూరి లడ్డు శనగపిండితో కాకుండా రవ్వతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కప్పుడు నూక వేసుకొని వేయించుకోవాలి. నూక బాగా వేయించుకోవాలండి. ఈసారి వేగిపోయిందండి. పక్కన వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. అదే కప్పుతో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలండి. వాటర్ బాగా మరగాలండి. ఈసారి వాటర్ మరిగిపోయిందండి. పంచదార వేసుకుంటున్నాను. పంచదార బాగా కరిగిపోయిన తర్వాత కరిగిన తర్వాత వేసుకోవాలండి నూక. పంచదార కూడా కరిగిపోయిందండి. పంచదార బాగా కరిగిపోయిందండి. నూక వేసుకుంటున్నాను. నూక బాగా ఉడకాలండి. ఒక కప్పు నూకకి 3 కప్పులు వాటర్ వేయాలండి. 1 కప్పు పంచదార, ఈసారి ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇంకో 2 స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నానండి. ఈసారి చల్లారిపోయిందండి. ఇందులో కొంచెం బాదం పప్పులు వేసుకుంటున్నాను. ఇందులో కొన్ని బాదం పప్పులు వేసుకున్నాను. ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అంతే అండి, అయిపోయింది. మోతిచూరి లడ్డు నూకతో ఎలా చేసుకోవాలో అనేది, ఎలా రెడీ చేయాలో అనేది చూసుకున్నాం. ఈసారి వండలు చుట్టుకోవటం అండి. మోతిచూరి లడ్డు నూకతో ఎలా చేసుకోవాలో అనేది రెడీ అయిపోయింది. కొంచెం చేతికి నెయ్యి రాసుకుని వండలు చుట్టుకుంటే బాగా వస్తాయండి. వండలు చుట్టుకోవాలండి. అంతే, మోతిచూరి లడ్డు రెడీ అయిపోయింది.